బ్రెయిన్ స్ట్రోక్ అనేది సాధారణంగా 2 రకాలండి. ఒకటేమో హిమరేజిక్ స్ట్రోకు, రెండు ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. హిమరేజిక్ స్ట్రోక్ అంటే హిమరేజ్ అంటే బ్లడ్ క్లాట్. మన మెదడులోని రక్తనాళాలు చిట్లడం వల్ల మెదడు లోపల రక్తస్రావమైన దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. రెండోది ఏంటంటే మెదడుకు రక్త సరఫరా ఆగిపోయి మెదడు పాడైపోతే వచ్చే లక్షణాలని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఆ రెండిటికి వ్యత్యాసం ఏంటంటే ఒకటి హిమరేజిక్ స్ట్రోక్ రక్తనాళం చిట్లడం వల్ల, రెండోది ఇస్కీమిక్ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే రక్తనాళం పూరుకోపోవడం వల్ల. ఎందుకు హిమరేజిక్ స్ట్రోక్ వస్తుంది? రక్తనాళాల్లో ప్రెషర్ బాగా పెరిగిపోయి, ఉదాహరణకు హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే రక్తనాళాల్లో ప్రెషర్ బాగా పెరిగిపోయి ఆ రక్తనాళాలు చిట్లిపోతాయి. తద్వారా ఏమైందంటే మెదడులో ఒక క్లాట్ లాగా ఏర్పడుతుంది. సాధారణంగా చిన్న క్లాట్లు అనుకోండి, అవి ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి. అదే పెద్ద క్లాట్ వచ్చిందనుకోండి, పెద్ద రక్తనాళం పగిలిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ లోపల పెద్ద క్లాట్ ఏర్పడి మనిషి ప్రాణానికే ప్రమాదం సంభవిస్తుంది. అటువంటి టైంలో మనిషి స్పృహ కోల్పోవడము, కాళ్ళు చేతులు పనికి రాకుండా కావడం అనే లక్షణాలతో ఆ యొక్క జబ్బు స్ట్రోక్ అంటే ఉన్నట్టుండి వచ్చేదాన్ని స్ట్రోక్ అంటారు. సడన్గా ఆ రోజంతా బాగుంటాడు, సడన్గా కాళ్ళు చేతులు పడిపోవడము, హెడేక్ రావడము, కోమాలోకి వెళ్ళిపోవడము జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు, పేషెంట్ని వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి ఒక సిటీ స్కానింగ్ చేయిస్తాం. సిటీ స్కాన్ అంటే ఏంటి అంటే మెదడుని ఎక్స్రే లాంటి పరికరం. ఆ సిటీ స్కాన్లో ఏం తెలుస్తుంది, మెదడులో అది ఇస్కీమిక్ స్ట్రోకా హిమరేజిక్ స్ట్రోకా అని తెలుస్తుంది. హిమరేజిక్ స్ట్రోక్ అయితే ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎంత పెద్దగా ఉంది, దానికి ఏమన్నా ఆపరేషన్ చేసి తీసేయాలా లేకపోతే మందులతోనే తగ్గుతుందా అని మనం నిర్ధారించుకుంటాం. ఇప్పుడు ఎందుకు సిటీ స్కాన్ అనేది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనకు చూడాల్సింది ఏంటంటే హిమరేజిక్ స్ట్రోకా ఇస్కీమిక్ స్ట్రోకా. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏం చేస్తాం, మేము లోపల ఏమైనా క్లాట్ ఉందనుకోండి, ఆ క్లాట్ని మందుల ద్వారా కరిగించడం అన్నా చేస్తాం, లేకపోతే యాంజియోగ్రామ్ చేసి ఆ లోపల ఒక చిన్న వైర్ లాంటిది పంపించి ఆ యొక్క క్లాట్ని తీసే ప్రయత్నం చేస్తాం. తద్వారా ఏంటంటే ఆ యొక్క మెదడుకి రక్త సరఫరా మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. రెండింటికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్. అందుకనే స్ట్రోక్ రాగానే వెంటనే మనం ఒక సిటీ స్కాన్ చేయించి అది హిమరేజిక్ స్ట్రోకా ఇస్కీమిక్ స్ట్రోకా. హిమరేజిక్ స్ట్రోక్ ట్రీట్మెంట్ వేరు, ఇస్కీమిక్ ట్రీట్మెంట్ వేరు. అదే హిమరేజిక్ స్ట్రోకా ఇస్కీమిక్ స్ట్రోకా తెలియకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు. ఉదాహరణకు